హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు వచ్చేసి ఏంటంటే ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అది చీపర్ ప్రైస్‌కి అయితే తీసుకొచ్చానమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ వ్యూ అంటే తెలియని వాళ్ళకి ఏంటంటే మీరు ఫారెక్స్ ట్రేడర్ అయితే డెఫినెట్‌లీ ట్రేడింగ్ వ్యూ అనేది యూజ్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫారెక్స్ ట్రేడర్ అయితే మీరు ట్రేడ్స్‌ని అనాలిసిస్ చేయాలంటే మీకు ఒక యాప్ అయితే కావాలనమాట. దాన్ని మనం ట్రేడింగ్ వ్యూ అంటాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదే ట్రేడింగ్ వ్యూ. సో దీన్నైతే యూజ్ చేసుకొని మనం చార్ట్స్ అనాలిసిస్ చేస్తాం. ఎందుకు దీన్నే యూజ్ చేస్తామంటే ఫారెక్స్ ట్రేడింగ్‌లో మిగతా బ్రోకర్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో చూడండి, MT4 మెటా ట్రేడర్ 4 గాని, మెటా ట్రేడర్ 5 గాని అంత కన్వీనియంట్‌గా ఉండవు మీరు అనాలిసిస్ చేయడానికి. మీరు ట్రేడర్ అయితే మీరు దీనిలో సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్‌లీ మీకు ట్రేడింగ్ వ్యూ అనేది డెఫినెట్‌లీ ఉండాలి. సో మీరు బ్యాక్ టెస్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే మీకు ట్రేడింగ్ వ్యూ అనేది డెఫినెట్‌లీ ఉండాలి. సో ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రైట్. దీన్ని మెయిన్‌లీ దేనికి యూజ్ చేస్తామంటే మనం ట్రేడ్ అనాలిసిస్ చేయడానికి. చూసారా మీకు ఇవి చూడడానికి గాని, ఇంటర్‌ఫేస్ గాని చాలా ఈజీగా ఉంటది. అలాగే ఆప్షన్స్ ఎక్కువ టూల్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ట్రేడింగ్ యూజ్ చేసేటప్పుడు. సో మీరు డ్రాయింగ్స్ ఏమైనా ప్లేస్ చేసేటప్పుడు హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్ దగ్గర ఉంటే ఈజీగా ఉంటది. అలాగే ఇండికేటర్స్ చాలామంది ఇండికేటర్స్ అయితే యూజ్ చేస్తారు. వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటది. సో ఇండికేటర్స్ కూడా దీని మీద యూజ్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్‌లీ రీప్లే బార్ ఇది చాలా ఇంపార్టెంట్. రీప్లే బార్. సో రీప్లే బార్ ఎందుకంటే మనం ఒక స్ట్రాటజీని ట్రై చేసామనుకోండి. నేర్చుకున్నాం అంటే దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి కదా! బ్యాక్ టెస్ట్ చేయాలంటే మీరేం చేయొచ్చంటే ఈ రీప్లే బార్‌ని యూజ్ చేసుకొని జస్ట్ మీరు ఇలా ఇక్కడ వరకు కట్ చేశారు చూడండి. అంటే ఈ చార్ట్ అంతా కట్ అయిపోద్ది. సో కిందన మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇలా మీరు క్యాండిల్ బై క్యాండిల్ ప్లే చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీ స్ట్రాటజీ అనేది టెస్ట్ చేసుకోవచ్చనమాట. సో దీనికి మెయిన్‌గా యూజ్ అవుద్ది. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అలర్ట్స్ అనమాట. మీరు ఇక్కడ అలర్ట్ అని ఉంది చూడండి. అంటే ప్రైస్ అనేది మీ లెవెల్‌కొచ్చిందనుకోండి. సో మీకనేది మెసేజ్ వస్తదనమాట. నోటిఫికేషన్ వస్తది. ఓకే. ప్రైస్ రీచ్ అయింది. సో మీరు ట్రేడింగ్ వ్యూలోకి రండి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ మీరు మానిటర్ చేస్తూ ఉండలేరు కదా! చార్ట్స్ అనేది. సో రైట్. బట్ ఇది తీసుకోవాలంటే ఎస్పెషల్లీ ఈ రీప్లే బార్‌ని యూజ్ చేయాలంటే వీళ్ళైతే ఫ్రీగా ఇవ్వట్లేదు. వీళ్ళు పెయిడ్. అంటే పెయిడ్ అమౌంట్ పే చేస్తేనే ఇస్తారు. అది ఎంత అమౌంట్ పే చేయాలంటే మనం చూసుకుంటే ట్రేడింగ్ వ్యూ ప్లాన్స్ అని కొట్టండి. ట్రేడింగ్ వ్యూ ప్లాన్స్. ఆ! ట్రేడింగ్ వ్యూ ప్లాన్స్. రైట్. సో చూడండి ఎంత ప్రైజింగ్ ఉందో. రైట్. మనం మంత్లీ తీసుకుందాం. ఇక్కడ యాన్యువల్ ఉంది కానీ మంత్లీ చూద్దాం. మంత్లీ చూసుకుంటే పర్ మంత్ ఎసెన్షియల్ ప్లాన్ అని ఉంటది. ప్లస్ అని ఉంటది. ప్రీమియం అని ఉంటది. అంటే డిఫరెంట్ అనమాట. సో ఈ ఎసెన్షియల్ ఏమొస్తదంటే 2 చార్ట్స్ పర్ ట్యాబ్. 2 చార్ట్స్ పర్ ట్యాబ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి. అన్‌నేమ్డ్ పక్కన దాని పక్కన పెట్టి దాన్ని క్లిక్ చేసి ఈ 2 అని ఉంది చూడు దాన్ని క్లిక్ చేయండి. అంటే సైడ్ బై సైడ్. అంటే సైడ్ బై సైడ్ మీకు ఎన్ని చార్ట్స్ కావాలి? అదే నాకు 3 చార్ట్స్ కావాలనుకోండి. అదొక డిఫరెంట్ అనమాట. మనం పర్చేజ్ చేయాలి అలా కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకొని మీరు ఎసెన్షియల్ ప్లాన్ తీసుకుంటే మాత్రం మీకు 2 చార్ట్స్ పర్ ట్యాబ్ వస్తది. అదే మీరు ప్లస్ తీసుకున్నారనుకోండి 4 చార్ట్స్ ఇలా 4 చార్ట్స్ అయితే పెట్టుకోవచ్చు. అదే ప్రీమియంలో అయితే 8 చార్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్‌గా ఎవరైతే మల్టిపుల్ చార్ట్స్ ఎవరైతే ట్రాక్ చేస్తారో చూడండి వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. అలాగే ఇండికేటర్స్. మనం ఫ్రీగా ట్రేడింగ్ వాడు ఇచ్చే దానిలో మనం ఎక్కువ ఇండికేటర్స్ యూజ్ చేయను. అదే మీరు ఎసెన్షియల్ ప్లాన్ తీసుకుంటే 5 ఇండికేటర్స్ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ దానిలో 10 ఇండికేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రీమియం దానిలో 25 ఇండికేటర్స్ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత హిస్టారికల్ బార్స్. హిస్టారికల్ బార్స్ అంటే ఇప్పుడు చూపించాను కదా! బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఈ ఈ ఈ బార్స్ ఉన్నాయి చూడండి. బార్స్ అంటే క్యాండిల్ స్టిక్స్ అనమాట. ఈ క్యాండిల్ స్టిక్స్ ఇలా 10,000 క్యాండిల్ స్టిక్స్ బ్యాక్‌కెళ్ళి మనం స్టార్ట్ చేసుకోవచ్చనమాట. 10,000 క్యాండిల్ స్టిక్స్ బ్యాక్ కట్ చేసుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 100 క్యాండిల్ స్టిక్స్ అనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి 100 క్యాండిల్ స్టిక్స్. అలా 10,000 క్యాండిల్ స్టిక్స్‌ని కట్ చేసి మీరు అక్కడి నుంచి అనేది బ్యాక్ టెస్ట్ అనేది ఇలా చేసుకోవచ్చనమాట. ఎందులోని? ఎసెన్షియల్ ప్లాన్‌లో. రైట్. ఎసెన్షియల్ ప్లాన్‌లో మీరైతే అలా చేయాలి. అదే మీరు ప్లస్‌లో కూడా సేమ్ అంతే. 10,000 హిస్టారికల్ బార్స్ ఇస్తాడు. బట్ ప్రీమియంలో చూడండి 20,000 హిస్టారికల్ బార్స్ ఇస్తాడు. ఇది చాలా బెటర్ అనమాట. అంటే మీరు ఎక్కువ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ డేటా ఉంటది మీ దగ్గర. రైట్. సో, మెయిన్‌లీ ప్రైస్ అలర్ట్స్. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రైస్ అలర్ట్స్ అనమాట. ఇది 20 ప్రైస్ అలర్ట్స్ అయితే పెట్టుకోవచ్చు. అదే మీరు ఫ్రీగా వాడిచ్చే దానిలో ఎక్కువ పెట్టుకోలేరు. ప్రైస్ అలర్ట్స్ అంటే చెప్పాను కదా! మీ లెవెల్‌కొచ్చేసరికి మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్ది ఆటోమేటిక్‌గా. మీరు కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తూ ఉండవసరం లేదు. అదే మీరు ప్లస్ తీసుకుంటే 100 పెట్టుకోవచ్చు ప్రైస్ అలర్ట్స్. అంటే యూరో యూఎస్‌డీలో ఒక 5, జీబీపీ యూఎస్‌డీలో ఒక 5, ఎన్‌జెడ్ యూఎస్‌డీలో ఒక 5, యూఎస్‌డీ క్యాడ్‌లో ఒక 5. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ మంది మానిటర్ చేయరు. వాళ్ళేం చేస్తారంటే ప్రైస్ అలర్ట్స్ పెట్టుకొని ఎప్పుడైతే ఆళ్ళకి నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడే యూజ్ చేస్తారు. అలాగే అదే ప్రీమియంకయితే 400 అయితే పెట్టుకోవచ్చనమాట. సో, ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి యాడ్స్ ఉండవనమాట మీరు పర్చేస్ చేస్తే. మీరు యాడ్స్ అనేవి చూస్తే మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ అనమాట. ట్రేడింగ్‌లో ఫ్రీగా ప్లాన్ తీసుకునే వాళ్ళకి యాడ్స్ అనేవి వచ్చేస్తాయనమాట. సో, మీరు ఈ ప్లాన్స్ తీసుకుంటే యాడ్స్ అనేవి ఉండవు. సో, రైట్. బట్ మీరు ప్రైజింగ్ చూసుకుంటే నా మెంటర్ మీరు చూసుకుంటే ఎసెన్షియల్ ప్లాన్ 1295 ఉంది. ప్లస్ వచ్చేసి 2500 ఉంది. ప్రీమియం వచ్చేసి 5000. నా మెంటర్‌షిప్‌లో కూడా చాలా మంది ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఎవరుంటారు? స్టూడెంట్స్ ఉంటారు. ఆర్ జాబ్ హోల్డర్స్ కూడా కొంచెం తక్కువ సాలరీ ఉన్నవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు ఎక్కువ మంది చెప్పారనమాట. ఏమని? "ఇంత ప్రైస్ ఎక్కడ పే చేస్తాం బ్రో మంత్లీ 1300, 2500, 5000
పే చేస్తాం. నేను ఎంతకి తీసుకుంటా అంటే ఇయర్లీ ప్లాన్ తీసుకునేవాడిని. 15,000-20,000 పే చేసేవాడిని ఒకేసారి. ఎందుకంటే నాకు బ్యాక్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 15,000-20,000 పే చేసేవాడిని. సో, నాకు కూడా చాలా హెవీ అనిపించేది. ఎర్లీ డేస్‌లో అసలు నేను ఇది బై చేయలేకపోయాను. ఎంత ప్రైస్ ఎక్కడ పెట్టి బై చేస్తాం. సో, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రైజింగ్ అయితే తీసుకొచ్చాననమాట. సో, మన దగ్గర అయితే ఒక మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఎవరైతే ఇవి కావాలనుకుంటున్నారో ఇవి మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకోవాలి ట్రేడింగ్ వ్యూ అది తీసుకునేవాళ్ళు. సో, అది ఎవరికైతే కావాలనుకుంటున్నారో మనమైతే ప్లాన్స్ అనేవి చూడండి. మీకు ఎసెన్షియల్ ప్లాన్ ఇక్కడ ఎంతుంది? 1300 ఉంది. మనమైతే రూ. 700 ఇస్తున్నాం. ఇక్కడ ప్లస్ ప్లాన్ ఎంతుంది? 2500 900 ఇస్తున్నాం. ప్రీమియం ప్లాన్ ఎంతుంది? 5000 మనం 1200 ఇస్తున్నాం. ఓకే. రైట్. సో, ఈ ప్లాన్స్ అయితే మనం ఇస్తున్నాం. కాకపోతే మీ ఓన్ జీమెయిల్ అకౌంట్ మీద అవ్వదు. మీరు ఎప్పుడైతే ఈ అమౌంట్ పే చేసి మీకు ఏ ప్లాన్ అయితే కావాలో ఆ ప్లాన్‌కి అమౌంట్ పే చేస్తే ఈ ప్రైజెస్‌లో మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పర్ట్, అల్టిమేట్ ఉంటదనమాట. మీరు అది సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేస్తే మీకు జీమెయిల్ ఐడీ, పాస్వర్డ్ వస్తదనమాట. జీమెయిల్ ఐడీ, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగిన్ ఉంది చూడండి. యెస్. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా! ఆ సైన్ ఇన్ దగ్గర ఇక్కడ ఈమెయిల్ అని ఉంది చూడండి. ఈమెయిల్ మీద క్లిక్ చేస్తారు. సో, నేను ఇచ్చిన ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇక్కడ ప్లేస్ చేస్తారు. సైన్ ఇన్ అని కొడితే మీరు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ అయిపోతారు. మీరు యాజ్ యూజువల్‌గా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, ఫస్ట్ మీరు గూగుల్‌లోకి వచ్చి సైన్ ఇన్ అయ్యి దాని తర్వాత ట్రేడింగ్ వ్యూలోకెళ్ళి సైన్ ఇన్. దాని తర్వాత కూడా ఇక్కడ సైన్ ఇన్ అనేది అవ్వాలన్నమాట. రైట్. సో, ఇలా అనేది సైన్ ఇన్ అవ్వాలి. ఇంత తక్కువ చూసుకోండి మార్కెట్‌లో చాలా మంది స్కామర్స్ ఉన్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్. నేనే చాలా సార్లు స్కామ్ అయ్యా. అది ఒప్పుకుంటే ఏదోలా ఉంటది కానీ నేనే చాలా సార్లు స్కామ్ అయ్యా. ఎందుకంటే అమౌంట్ పే చేయడం వాళ్ళు ఇవ్వరు మీకు అకౌంట్స్. బట్ నా దగ్గర అయితే మీకు డెఫినెట్‌లీ ట్రస్ట్ ఉంటది. మనకి ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీరు నన్ను అక్కడ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే అడగొచ్చు. అది కాకుండా నా టెలిగ్రామ్ లింక్ డైరెక్ట్ నాకు మెసేజ్ చేయడానికి కూడా లింక్ అనేది కిందన పెట్టాను. సో, దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. దాన్ని యూజ్ చేసుకొని నాకు మెసేజ్ చేయొచ్చు. సో, డెఫినెట్‌లీ ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి. వీటినైతే ఎప్పటివరకు ఉంటదో కూడా నాకు తెలీదు. సో, డెఫినెట్‌లీ వీటినైతే యూజ్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూ అనేది బ్రదర్ మీకు చెప్తున్నాను కదా! ఎవరైతే ఫారెక్స్ ట్రేడింగ్‌లో ట్రేడింగ్‌లో ఇండియన్ స్టాక్ మార్కెట్ సక్సెస్ అవ్వాలి అంటున్నారంటే మీరు అకౌంట్స్ తీసుకొని డెఫినెట్‌లీ బ్యాక్ టెస్టింగ్ అనేది చేయాలి. బ్యాక్ టెస్టింగ్ చేయకపోతే మీరు సక్సెస్ అవ్వలేరు. ఇంత తక్కువ ప్రైస్‌కి మోస్ట్‌లీ మీకు దొరకదనమాట. రూ. 700 నా సజెషన్ ఏంటంటే బ్రో ఇప్పుడు మీరు అడగొచ్చు. బ్రో నువ్వు సజెస్ట్ చెయి బ్రో ఈ 3 అకౌంట్స్‌లో ఏది బెటర్ అంటే మీరు బిగినరు లేకపోతే మీరు ఒక స్టూడెంట్. మీతో అమౌంట్ ఉండవు గదా! మీరైతే ఎసెన్షియల్ తీసుకోండి సరిపోద్ది మీకు. ఎసెన్షియల్ సరిపోద్ది. కొంచెం హిస్టారికల్ బార్స్ అనేవి తక్కువొస్తాయి. ఈ 2 చార్ట్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. బట్ మీ దగ్గర మనీ ఉంది పర్లేదు అనుకుంటే ప్లస్ అనేది తీసుకోవద్దు. ప్లస్ ఎప్పుడు ఇదంత వర్త్ ఉండదు. నా సజెషన్ అయితే అంత వర్త్ ఉండదు. సో, ప్రీమియం తీసుకోండి. ఇంకో 300 ఎక్స్‌ట్రా ఏసుకొని ప్రీమియం తీసుకుంటే ఏంటంటే మీకు 20K హిస్టారికల్ బార్స్, ఇండికేటర్స్ కూడా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ చార్ట్స్ ఒకేసారి ఓపెన్ చేసుకోవచ్చు. అన్నీ బావుంటాయి. ప్రీమియం తీసుకోండి. నా సజెషన్ అయితే మీ దగ్గర మనీ ఉంటే మాత్రం ప్రీమియం తీసుకోండి. వాల్యూ ఫర్ మనీ. ఒరిజినల్ ప్రైస్ 5000 ఉంది. కానీ ఇక్కడ 1200కే వస్తుంది. ప్రీమియం తీసుకుంటే చాలా బెటర్ ఆప్షన్. లేదా మీరు బిగినరు నాకు స్టూడెంట్ అనుకుంటే మీరు ఈ ప్లాన్ అయితే తీసుకోండి. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ బ్రదర్. ఇదైతే తీసుకోండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కిందన టెలిగ్రామ్ లింక్ ఉంది. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు బ్రోకర్ ఏదైనా రిజిస్టర్ అవ్వాలంటే ప్రెజెంట్ ఎక్స్ఎన్ఎస్ అయితే ఇండియన్ మార్కెట్‌లో ఆపేశారు కదా! సో, ఎక్స్ఎన్ఎస్ లేదు కాబట్టి ఎక్స్ఎం బ్రోకర్ అయితే ఉంది. దాని లింక్ కూడా కిందన ఇస్తున్నాను బావుంటది. ఆ బ్రోకర్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు మీరు. అండ్ దెన్ మీకు మెంటర్‌షిప్ గాని ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా నన్ను టెలిగ్రామ్‌లో అయితే కాంటాక్ట్ అవ్వండి.